వెల్కమ్ టు ప్రజ్ఞా డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో నయా సర్కార్ కొలువుదీరింది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు కేబినెట్ మీటింగ్ కు టైం వచ్చేసింది. మరికొన్ని గంటల్లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షత జరగనున్న మొదటి కేబినెట్ మీటింగ్ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం దెబ్బతీసిందని అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చెబుతున్న చంద్రబాబు తొలి కేబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నది చర్చనీయాంశమైంది. మొదటి కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చించనున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు స్థితిగతులతో పాటు 6 గ్యారెంటీలపైన ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే 8 శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని భావిస్తున్న బాబు సర్కార్ దానిపైన ఓ క్లారిటీ రానుంది. అంతేకాదు ప్రభుత్వ ప్రాధాన్యతలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారట సీఎం చంద్రబాబు. మరోవైపు గత ప్రభుత్వ అవినీతిపై విచారణ చేపట్టే అంశంపైన కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి అనేక హామీలు ఇచ్చింది. ఈ హామీల అమలుపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేకంగా కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.